ఓకే. ఓకే. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తదంటే మనకి? ఆ? ఫాల్సా? ఇఫ్ యూ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ. ఈ సింబల్ మనం ఏమంటాము? ఈ సింబల్ ఏంటిదసల? అవుట్‌పుట్ ఏమొచ్చింది మనకి? ఫాల్స్. ఓకే. లె ఇప్పుడు దీన్నేమంటాము? ఇది లెస్ థాను, ఇది లెస్ థాన్ ఈక్వల్. ఇప్పుడేమొచ్చింది మీకు అవుట్‌పుట్టు? ట్రూనా? హలో! రన్ ద అప్లికేషన్ ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి కొంచెం. అవుట్‌పుట్ ఏమొచ్చింది? నాకిక్కడ ట్రూ వచ్చింది. సార్ ఇక్కడ ఈ లెస్ ఇప్పుడు ఓకే. గుర్తుంచుకోండి. రిలేషనల్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే, ఫైనల్‌గా ఇట్ విల్ చెక్ ద కండిషన్. అంటే చెక్ ద కండిషన్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది కొంచెం చాలా మందికి తెలీదు. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఇవి మొత్తం మీకేం చేస్తాయంటే, ఈ కండిషన్ ట్రూనా, ఫాల్సా చెక్ చేసిద్ది. ఇప్పుడు చూడండి, ఈ లెస్ థాన్ అనేది అంటే ఈ లెస్ థాన్ ఏం చేసిద్దంటే, ఇక్కడ చూడండి మీరు 9 వరకు. అంటే మీరు ఇక్కడ ఏ లెస్ థాన్ బి అన్నా. ఏమన్నానిక్కడ? ఏ లెస్ థాన్ బి అన్నా. అంటే ఇక్కడ ఈ లెస్ థాన్ అనేది ఈ లెస్ థాన్ అనేది క్లోజ్ చేసున్న సైడ్ చిన్నగుండాలి. ఓపెన్ చేసిన సైడ్ పెద్దగుండాలి. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంతుంది మీకు మామూలుగా అయితే? ఏ వాల్యూ 10 ఉంది. బి వాల్యూ 10 ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ మీకు? ఫాల్స్. ఏ వాల్యూ 1 ఉంది. బట్ బి వాల్యూ 10 ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చిద్ది? ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది. బి వాల్యూ 10 ఉంది ఇక్కడ. అహా! ఇది ట్రూ. ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రూ అయింది. బట్ ఈ సినారియో ఫాల్స్ అయింది. అంటే ఈ లెస్ థాన్ ఆపరేటర్ ఇట్ విల్ కంటిన్యూ అంటిల్ 9. 9 వరకు మాత్రమే ట్రూ అయిద్ది. ఇప్పుడు 10 వచ్చినా కూడా ఇప్పుడు 10 లెస్ థాన్ 10 ఇట్స్ ఎ ఫాల్స్. 10 లెస్ థాన్ ఈక్వల్ టు 10. 10 లెస్ థాన్ ఈక్వల్ టు హలో! అంటే ఈ ఈ లెస్ థాన్ అనే సింబల్ ఎంతవరకి సపోర్ట్ చేసిద్ది మీకు? బి వాల్యూ 10 ఉంది కాబట్టి అంటిల్ 9 వరకు ట్రూ అయ్యిద్ది. అవునా? కాదా? అంటే లెస్ థాన్ వాల్యూ అంటిల్ 9 వరకు మాత్రమే ట్రూ అయిద్ది. ఇక్కడ 9 వరకే ట్రూ అయిద్ది. 10 లెస్ థాన్ 10 అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్. బట్ సెకండ్ సినారియో ఏ లెస్ థాన్ బి. సినారియో 2 చూద్దాం. ఇవి చూడండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ నేను రాసే కస్టమ్ స్క్రిప్ట్ గాని, గ్రూవీ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ మీకు అర్థం కాదు. అందుకు నేను ఊరికే మీకు అలా చెప్తున్నా. 2 లెస్ థాన్ ఈక్వల్ టు 10 ట్రూనా? ఫాల్సా? ఫాల్సా? ట్రూ కదా ఇది? ట్రూ కదా? ఓకే. గుడ్. 5 లెస్ థాన్ ఈక్వల్ టు 10 ఏంటిదిది? ట్రూ. గుడ్. 9 లెస్ థాన్ ఈక్వల్ టు 10 ఓకే. ఇది నేను ఊరికే ఇది రాసా అంతే. ఇలా ఉండదు. ఊరికే నేను పక్కన ట్రూ అని పెడుతున్నా. మీకు అర్థం కావడం కోసం. ఇది ట్రూనా? ట్రూ. ఓకే. 10 లెస్ థాన్ ఈక్వల్ టు 10 అవుట్‌పుట్ ఏమొస్తుంది మనకిక్కడ? ఇక్కడ కూడా ట్రూనే వస్తుంది. ఎందుకంటే
ఈడ 10 లెస్ థాన్ ఈక్వల్ టు 10 అన్నారు. ఇక్కడైతే ఇట్ విల్ కమింగ్ టు ద ఫాల్స్. ఇక్కడేమొచ్చింది 10 లెస్ థాన్ ఈక్వల్ టు. ఈక్వల్ టు అంటే ఇట్ విల్ కన్సిడర్ 10 కూడా ఇది కన్సిడర్ చేసిద్ది. 10 లెస్ థాన్ ఈక్వల్ టు. లెస్ థాన్ ఈక్వల్ టు అంటే నేను ఈక్వల్ టు 10ని కూడా అంటే 10 10 ఈక్వల్ టు 10 కదా! అంటే నీ దగ్గర ₹10 ఉండేయి. ఓకే. నువ్వు నువ్వు కొనబోయే ఐటెమ్ ₹10 2 ఈక్వలే కదా! 2 సమానంగా ఉండే ఐటెమ్ మనకిస్తారా లేదా? కాబట్టి ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ యాస్ ఎ ఈక్వల్, ఈక్వల్ అంటే ట్రూ అయిద్ది. అంటే ఇప్పుడు మీరు లెస్ థాన్ దీని సింబల్స్‌ని మనం ఈ సింబల్ మనం ఏమంటాం? లెస్ థాన్ అంటాం. ఏమంటాం ఈ సింబల్ మనం? ఓకే. ఇప్పుడు, ఇప్పుడు ఈ సింబల్‌ని మనం ఏమంటాము? లెస్ థాన్ అంటాము. ఇది లెస్ థాన్ ఇది ఓకే. దీన్ని మనం ఏమంటాం అంటే లెస్ థాన్ అంటాము. ఇలా ఉంటే లెస్ థాన్ ఈక్వల్. అర్థమైందా? ఇలా ఇలా ఉంటే దీన్ని లెస్ థాన్ అంటాము. ఇలా ఈక్వల్ టు కలిసి ఉంటే దీన్ని ఏమంటాము? లెస్ థాన్ ఈక్వల్ అంటాం. లెస్ థాన్ ఈక్వల్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ స్పేస్ ఇవ్వద్దండి. మీకు స్పేస్ ఇస్తే ఎర్రర్ వచ్చింది. లెస్ థాన్ ఈక్వల్ టు కలిసి ఉండాలి మీకు. ఇక్కడ లెస్ థాన్ అంటే మీకు చూడండి, మీకు సింబల్ ఎప్పుడైనా ఎల్ షేప్‌లో ఉంటే దాన్ని లెస్ థాన్ అంటాం. ఈ ఈ సింబల్ ఎలా ఉంది మీకు? ఎల్ షేప్ ఎల్ షేప్‌లో ఉంటే దాన్ని లెస్ థాన్ అంటాము. మీరు ఎల్ ఉన్నప్పుడు మీరు గుర్తుంచుకోండి రైట్ సైడ్ వాల్యూ పెద్దగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ వాల్యూ చిన్నగా ఉండాలి. ఆర్ ఈక్వాలిటీ ఉండాలి. అర్థమైందా? ఎల్ సింబల్‌లో రైట్ సైడ్ వాల్యూ ఎలా ఉండాలి? లెఫ్ట్ సైడ్ వాల్యూ చిన్నగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు 11, 11 లెస్ థాన్ ఈక్వల్ టు బి. 11 ఇక్కడ చూడు ఈ కండిషన్ ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకిక్కడ? ఇదేమైంది చెప్పండి మనకిక్కడ? ట్రూనా? ఫాల్సా? వై? ఎందుకు? లెస్ థాన్ ఆపరేటర్‌లో రైట్ సైడ్ వాల్యూ పెద్దగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ వాల్యూ. కానీ ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ అంటే ఏ అనేది 11 ఉంది. బి అనేది 10 ఉంది. అంటే మీకు రైట్ సైడ్ కంటే లెఫ్ట్ వాల్యూ ఎలా ఉంది? తక్కువ పెద్దగా ఉంది. కానీ రైట్ సైడ్ చిన్నగా ఉంది. కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ద ఫాల్స్. కాబట్టి ఇక్కడ చూడండి. అవుట్‌పుట్ షుడ్ బి ద ఫాల్స్. ఓకే. నెక్స్ట్ ఆపరేటర్. ఇక్కడ మనం లెస్ థాన్ ఈక్వల్ చూసాము. నెక్స్ట్ దీన్నేమంటాము? గ్రేటర్ థాన్. ఇలా ఉంటే గ్రేటర్ థాన్. సారీ. దీనికి ఎల్‌కి ఆపోజిట్ అండి ఇక్కడ. గ్రేటర్ థాన్ అంటే ఏంటి? ఎల్‌కి ఆపోజిట్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? గ్రేటర్ థాన్ ఈక్వల్ టు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఉండాలి. ఇందాక మనకి లెస్ థాన్‌లో వాల్యూ ఎలా ఉండాలి మీకు? ఆ! లెఫ్ట్ సైడ్‌లో తక్కువ ఉండాలి. అవునా కదా? కానీ గ్రేటర్ థాన్‌కి ఆపోజిట్. ఎలా ఉండాలి చెప్పండి? యెస్. ఇప్పుడు ఈ కండిషను నేను ఓకే. ఇది ట్రూనా? ఫాల్సా? గ్రేటర్ థాన్‌లో మనకి లెఫ్ట్ సైడ్ పెద్దగుండాలి. ఆహ్, రైట్ సైడ్ స్మాల్‌గా ఉండాలి. చూద్దాం. ఇట్ ఈస్ ఎ ట్రూ గుడ్. సమ్‌వన్ విల్ రియాక్ట్. ట్రూ. ఓకే. గుడ్. ఇప్పుడు ఎందుకు? కానీ అదే ఎందుకంటున్నాను. అంటే వాల్యూ ఈక్వల్‌గా ఉన్నప్పుడు
గ్రేటర్ దాన్ ఇట్ విల్ కన్సిడర్ ఓన్లీ ఫర్ ద మనకి ఎక్కడ అంటే అంటే ఈక్వల్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ డజన్ కన్సిడర్. అంటే ఇది ఆల్వేస్ ఏం చేస్తుంది గ్రేటర్ దాన్ తనకంటే తక్కువ వాల్యూ కంపేర్ చేస్తుంది, ఈక్వల్ టు కంపేర్ చేయదు. అవునా కాదా గ్రేటర్ దాన్ అనేది? అంటే తనకంటే తక్కువ 10 ఉన్నది ఓకే, ఫైన్. కానీ 11 ఉన్నప్పుడు ఇట్ వోంట్ కన్సిడర్ యాజ్ ఏ ఈక్వల్. దట్స్ వై ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఏ ఏం రిటర్న్ చేసింది? ఇఫ్ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ ఫాల్స్. ఓకే, హౌ కెన్ ఐ మేక్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ? హలో, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇప్పుడు ట్రూనా ఫాల్సా? ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ గుడ్. ఇప్పుడు ట్రూనా ఫాల్సా? ఇస్ ఇట్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ఓకే. ఐ ఐ ఓకే. మీకు ఐ హోప్ లెస్ థాన్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఈక్వల్ టు వీటిని మనం ఏమంటాం? రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. రిలేషనల్ ఆపరేటర్ మనకి ఏ రిటర్న్ చేస్తుంది ఫైనల్‌గా? ఏం చెక్ చేస్తుంది? చెక్ చేసి ఏ రిటర్న్ చేస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. ఇక్కడ చూడు ఐ హావ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఏ నాట్ ఈక్వల్ టు ఉంది మనకి. ఈ కండిషన్ ట్రూనా ఫాల్సా? ఇది నాట్ ఈక్వల్ టు అండి. దీన్ని నాట్ ఈక్వల్ టు అంటాం. 8 11 నాట్ ఈక్వల్ టు ఇది 8 కదా! ఈ 2 ఈక్వల్ కాదు కదా! ఇఫ్ ఎ కంపారిజన్ 11 నాట్ ఈక్వల్ టు 8 కాదు కదా! కండిషన్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ ఐ కెన్ గివ్ ఏ నాట్ ఈక్వల్ బి. నీ దగ్గర 100 ఉండి నా దగ్గర 100 ఉండి, నేనుండి నీ దగ్గర ఉన్న 100 నా దగ్గర ఉన్న 100 సేమ్ కాదంటే ఒప్పుకుంటావా? దాని యొక్క వాల్యూ అంటే 100 అనేది ఎక్కడ పోయినా 100 కదా! ఇక్కడ నువ్వేమన్నావు? ఏలో ఉన్న 11 నాట్ ఈక్వల్ బి అన్నావు. ఇక్కడ ఇక్కడ ఉన్న ఏ అండ్ బి కాదు. ఇక్కడ ఉన్న 2 11 కాదన్నావు. అంటే ఏ వాల్యూ 11 కానీ బి వాల్యూ 11 కాదంటున్నావు నువ్వు. ఇప్పుడేమైంది మనకి? అంటే ఒక 11 తప్ప, బి వాల్యూ 11 ఉంటే తప్ప ఆల్వేస్ ఇట్ రిటర్న్ ద ఫాల్స్. దట్స్ వై వి ఆర్ యూజింగ్ ఫర్ ద నాట్ ఈక్వల్ టు ఆపరేటర్స్. ఐ హోప్ ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్. మనం అంటే ఇఫ్ కండిషన్స్ లో మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో యూజ్ చేసేది లాజికల్ ఆపరేటర్స్. ఏంటి ఇంకోటి ఏంటిది? లాజికల్ ఆపరేటర్స్. మనకి లాజికల్ ఆపరేటర్స్ రెండు ఉన్నాయి. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్స్. ఈ అండ్ ఆర్ ఆపరేటర్ తెలిస్తేనే మీరు ఇఫ్ కండిషన్స్ ఎలా ఇచ్చేయాలి అనేది మీకు క్లారిటీ, ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. ఇది బేసిక్ లెవెల్ ఇచ్చేసి రిలేషన్ ఆపరేటర్ ఇచ్చేస్తాం ఇఫ్ కండిషన్ లో. ఇది లాజికల్ ఆపరేటర్ అని అడ్వాన్స్డ్ ఇచ్చేసి మనం లాజికల్ ఆపరేటర్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక్కటి మీకు లాజికల్ ఆపరేటర్స్ వర్క్ చేయాలంటే, ఇఫ్ యూఆర్ వర్కింగ్ యాజ్ ఎ లాజికల్ ఆపరేటర్, యూ షుడ్ రిక్వైర్డ్ యూ షుడ్ రిక్వైర్డ్ యూ షుడ్ రిక్వైర్డ్ రిలేషనల్ ఆపరేటర్స్ హెల్ప్. ఎవరు హెల్ప్ కావాలి మనకి? ఈ లాజికల్ ఆపరేటర్ వర్క్ కావాలి మనకి ఎవరు హెల్ప్ కావాలి? ఎవరి హెల్ప్ కావాలి మనకి? మనకి రిలేషన్ ఆపరేటర్ హెల్ప్ కావాలి. ఇక్కడ చూడండి,
నేను సింపుల్ మీకు చెప్తున్నాను. మీకు చిన్నప్పుడు ఈ ఐడియా ఉందా? మనకి చిన్నప్పుడు ఇది చెప్పుంటారబ్బా! ఎయిత్‌లో, నైన్త్‌లోనో. సింపుల్ టేబుల్ ఏదబ్బా! ఓకే. ఇంక ఇది చూడండి ఎందుకంటే మనకు బెస్ట్ ఆప్షన్ లేదు. ఓకే. మీరు ఈ ఆర్ కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ ఈ 2 మాత్రమే కన్సిడర్ చేయండి ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉంటాయి. ఏ వాల్యూ ట్రూ ఉంది. ఇక్కడ బి వాల్యూ ట్రూ ఉంది. ఒకవేళ మీకు అండ్ ఆపరేటర్ ఇస్తే మీకు అవుట్‌పుట్ ఏమొచ్చింది ఇక్కడ? అండ్ ఆపరేటర్‌లో ట్రూ వచ్చింది. మీరు ఇది మర్చిపోండి. మీకు ఓకే. నేను ఒక స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేసి మీకు ఏది కావాలో అది మాత్రం చూస్తా. మీకు ఇదంతా కన్‌ఫ్యూజ్ ఉంటుంది. నేను జస్ట్ నాకు ఏది కావాలో అదే ఓపెన్ చేస్తా. ఓకే. గుడ్. ఇక చూడండి మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఏ, బి అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. సరే ఇక్కడ అండ్ ఆపరేటర్ యొక్క ఇక్కడ చూడు అండ్ ఆపరేటరు 2 వాల్యూస్ ట్రూ అయితేనే అంటే నీకు ఏ వాల్యూ ట్రూ అవ్వాలి యాజ్ వెల్ as బి వాల్యూ ట్రూ అయితేనే ట్రూ అయింది. బట్ ఆర్ ఆపరేటర్ కూడా సేమ్. బట్ ఇక్కడ చూడు అండ్ ఆపరేటర్‌లో ఏ వాల్యూ ట్రూ అయింది. కానీ బి వాల్యూ ఏమైంది నీకు? ఫాల్స్ అయింది. అండ్ ఆపరేటర్ వాల్యూ ఏమొచ్చింది మీకు? ఫాల్స్ వచ్చింది. కానీ ఆర్ ఆపరేటర్‌లో ఏంటిది? ట్రూ. అంటే ఒక్క వాల్యూ ట్రూ అయినా ఆర్ ఆపరేటర్ ట్రూ అయింది. మళ్ళీ థర్డ్ ఏ వాల్యూ ఫాల్స్ అయింది. కానీ బి వాల్యూ ట్రూ అయింది. కానీ అండ్ ఆపరేటర్‌లో ఏంది? ఫాల్స్ అయింది. కానీ ఆర్ ఆపరేటర్‌లో ట్రూ అయింది. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఫాల్స్, బి వాల్యూ ఫాల్స్. అప్పుడు అండ్ ఆపరేటర్ ఫాల్స్, ఆర్ ఆపరేటర్ ఫాల్స్. ఇక్కడ మీకేం అర్థమైంది చెప్పండి దీంట్లో? లేదు. సింపుల్. అండ్ ఆపరేటర్ అనేది 2 వాల్యూస్ ట్రూ అయితేనే ట్రూ అయింది. ఒకటి ఫెయిల్ అయినా ఒకటి ఫెయిల్ అయినా ఫాల్స్ వచ్చింది. కానీ ఆర్ ఆపరేటరు ఒక్కటి ట్రూ అయినా చాలు. అది ట్రూ వచ్చింది. 2 ఫెయిల్ అయితే మాత్రమే ఫాల్స్ వచ్చింది. సార్ ఇది ఏందో మాకు అర్థం కాలేదు. ఐ విల్ టెల్ యూ. ఐ విల్ టెల్ యూ టు బి హియర్. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు అర్థమయ్యేలా రాస్తాను ఇక్కడ. ఇక్కడ కన్సోల్ అట్ రైట్ లైన్‌లో ఏ గ్రేటర్ థాన్ బి. ఇప్పుడు ఇదేంటిది ట్రూనా? ఫాల్సా? ఆ! ఇది ట్రూనా? ఫాల్సా? హలో! ట్రూ. దాని తర్వాత వీ కెన్ యూజ్ ఫర్ ద అండ్ ఆపరేటర్. అంటే ఇది ఏ వాల్యూ అనుకోండి ఇందాక మనకిక్కడ ఇది ఏ వాల్యూ. ఏ వాల్యూలో ఒక కండిషన్ మనకేమైపోయింది? ఇది ట్రూ అయిపోయింది. తర్వాత
బి లెస్ దాన్ ఏ. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది మీకు? ట్రూనా? ఫాల్సా? అంటే ఇక్కడ ఆపరేటర్‌కి, ఈ ఆపరేటర్‌కి లెఫ్ట్ సైడ్ అనేది ఏ వాల్యూ అంటే ఇది ట్రూ అయింది. ప్లస్ ఇది ట్రూ అయింది. అంటే ఆపరేటర్‌లో 2 ట్రూ అయితే అవుట్‌పుట్ ఏమొచ్చింది మీకు? ఇక్కడ ఆపరేటర్ 2 ట్రూ అయితే మీకు అవుట్‌పుట్‌లో మీరు ఇచ్చేసిన ఆపరేటర్ ఏంటిది ఇక్కడ? ఆపరేటర్. ఆపరేటర్ ఇక్కడ మనం ఇచ్చేసిన ఆపరేటర్ ఏంటి ఇక్కడ? ఆపరేటర్. అవునా కాదా? కాబట్టి ట్రూ. ఇఫ్ యూ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ ద అవుట్‌పుట్. అవుట్‌పుట్ షుడ్ బి ద ట్రూ. ఇక చూడండి, నేను ఆపరేటర్ ఇచ్చేసినప్పుడు నేను ఇటు పక్క ఎవరి హెల్ప్ తీసుకున్నాను ఈటి మధ్య? రిలేషన్‌ల యొక్క ఆపరేటర్స్ యొక్క హెల్ప్ తీసుకున్నానా లేదా? కి అటు ఇటు. దట్స్ వై ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫర్ ద లాజికల్ ఆపరేటర్ వి షుడ్ రిక్వైర్ టు ద రిలేషనల్ ఆపరేటర్ హెల్ప్. అర్థమైందా? అంటే ఈ ఆపరేటర్ యూ కెన్ రిమెంబర్ ఆపరేటర్స్ ఆల్వేస్ విల్ చెక్ ద కండిషన్. విల్ చెక్ ద బోత్ కండిషన్ ఈస్ ట్రూ. అంటే ఇటు సైడ్ ఉన్న వాల్యూ ట్రూ అవ్వాలి. ఇటు సైడ్ ఉన్న వాల్యూ 2 కలిపితే ట్రూ అవ్వాలి. అప్పుడు మాత్రం ఇది అయిద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది మీకీడ? ఈ కండిషన్ ట్రూ అయిద్ది. బట్ ఈ కండిషన్ మీకేమైంది? ఫాల్స్. అవునా కదా? ఈ కండిషన్ ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దాన్‌లో ఏ కంటే బి పెద్ద వాల్యూనా? కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ట్రూ అయింది. ఇక్కడ ఇది ఫాల్స్ అయింది. మనకిక్కడ ఇచ్చేసిన ఆపరేటర్ ఏంటిది? ఇక్కడ ఆపరేటర్‌లో ఫస్ట్‌ది ట్రూ అయింది. కానీ సెకండ్‌ది ఏమైంది? కానీ అవుట్‌పుట్ ఏమొచ్చింది మనకి ఫైనల్‌గా? ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫర్ ద ఆపరేటర్స్, ఆపరేటర్ బోత్ షుడ్ బి ద ట్రూ. ఎయిదర్ వన్ ఆఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్. ఇట్ విల్ రిటర్న్ ద ఫాల్స్. ఇప్పుడు అవుట్‌పుట్ మనకేం రావాలి ఇక్కడ? ఫాల్స్ వచ్చిందా లేదా? హలో! అర్థం కాలేదా? హలో! హలో! అర్థం కాలేదా? ఓకే. నెక్స్ట్ వి ఆర్ డూయింగ్ ఫర్ ద ఆపరేటర్. ఏం ఆపరేటర్? దిస్ ఈస్ ఫర్ ద ఆపరేటర్. చూడండి ఇక్కడ నేను సింబల్ నాది పెట్టంగానే చూడు ఇదేమని చూపిస్తుంది? బూలియన్. ఇట్ విల్ రిప్రజెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆపరేటర్, ఆపరేటర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది మనకి. బట్ ఈ కండిషన్ మనకేమైంది ఇక్కడ? ఫస్ట్ కండిషన్ ఏంటిది? బట్ సెకండ్ కండిషన్ ఓకే. ఇక్కడికొద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటిది? సెకండ్ కండిషను మనం ఇచ్చేసిన ఆపరేటర్ ఏంటిది? అవుట్‌పుట్ ఏమి రావాలి? ట్రూ. ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ. ట్రూ వచ్చిందా లేదా? ఓకే. మళ్ళీ ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైద్ది? ఆర్‌కి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ మనకేమైద్ది? ఇది ఆపరేటర్‌కి ఇది రైట్ సైడ్ మీకు, ఇది లెఫ్ట్ సైడ్. ఈ కండిషన్ మీకేమైంది ఇప్పుడు? ఏ వాల్యూ ఎంత? ఇది ఫస్ట్ ఫాల్స్. ఇది ఈ కండిషన్ ఏంటిది? ట్రూ. అంటే ఇది ఫాల్స్, ఇది ట్రూ. కానీ ఇక్కడ మనం ఇచ్చేసిన ఆపరేటర్ ఏంటిది? ఆర్. అంటే ఫస్ట్ ఫాల్స్ అయింది. తర్వాత ట్రూ అయింది. మనకు ఆపరేటర్‌లో మనకేమొచ్చింది? ట్రూ. ఇఫ్ యూ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ. ట్రూ. ఇక్కడ చూడండి
ఇక్కడ బి ఈక్వల్ టు ఏ. ఏంటిది? బి ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది మీకు? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ కండిషన్ ఏంటిది మీకు ఇది? ఇది ఇప్పుడు మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటిది? ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ 2 ఫాల్స్ అయినాయి. ఏ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది అయింది, రైట్ సైడ్ 2 ఫాల్స్ అయింది. మనకేం రావాలి ఆర్ ఆపరేటర్‌లో? ఏం రావాలి? ఫాల్స్. ఇఫ్ యూ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ. ఓకేనా? ఇది అంటే మన ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఎలాగో తెలియాలి. ఇప్పుడు చూడండి ఇవి ఎలా యూజ్ చేస్తామనేది ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపిస్తా మీకు. ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు ప్రాక్టికల్ చూపిస్తా. మనకి రియాలిటీలో ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తామండి. ఏమి యూజ్ చేస్తాము? ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. మీకు ఇంగ్లీష్‌లో ఇఫ్ రాయటం వచ్చు కదా? ఇంగ్లీష్‌లో ఐఎఫ్ ఇది రాయటం వచ్చు కదా అందరికి? ఇఫ్ అనేది కీవర్డ్ ఇలా ఓపెన్, క్లోజ్, పెరాంథసిస్ వీటిని పెరాంథసిస్ అంటామండి. ఈ బ్రాకెట్స్ మనం ఏమంటాము? పెరాంథసిస్ పెరాంథసిస్ ఇలా పెట్టి ఎంటర్ కొట్టి ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్ చేయండి. అంటే ఇఫ్ అని రాసి ఇఫ్ పక్కన వీటిని 2 బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఆ బ్రాకెట్‌ని మీరు పెరాంథసిస్ అంటాము. దాని కింద పెరాంథసిస్ అయిపోయిన తర్వాత దాని కింద ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్. ఈ మధ్యలో నువ్వు కండిషన్ రాయాలి. ఇప్పుడు చూడు ఏ గ్రేటర్ థాన్ బి. ఏంటిది ఇది? ఏ గ్రేటర్ థాన్ బి. అంటే ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎప్పుడు ఈ ఈ లోపలికొచ్చిద్దంటే నువ్విచ్చిన కండిషన్ ట్రూ అయితే ఏంటిది? నువ్విచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే ఎక్కడికొచ్చిద్ది? ఈ లో ఈ లోపలికొచ్చిద్ది. ఒకవేళ నువ్విచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే బయటకొచ్చేస్తది. అంటే ఈ బాడీలో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న వాటిని బాడీ అంటాం మనం. ఏమంటాము? దిస్ ఈస్ బాడీ. ఈ బాడీ అనేది ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్. ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు చూడండి నేనిక్కడ బ్రేక్ పాయింట్ పెట్టానిక్కడ. బ్రేక్ పాయింట్ అంటే మన అప్లికేషన్ ఇక్కడొచ్చి ఆగిపోయిద్ది. అంటే లైన్ బై లైన్ మన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని మీకు దీని పర్పస్ అంతే. చూడు ఇక్కడికొచ్చి నా కోడ్ ఆగిపోయింది. ఈ యెల్లో కలర్‌లో. ఈడకొచ్చాను. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 11, బి వాల్యూ సంథింగ్ యాస్ ఎ బి వాల్యూ 10. ఇప్పుడు ఈ కండిషన్ మనకేం చెబుతుంది? ఇక్కడేమిచ్చింది మీకు కండిషన్ అనేది? ట్రూ. ట్రూ అంటే ఇఫ్ లోపలికెళ్ళమంటుంది. ఇఫ్ ఆల్వేస్ ట్రూ అయితేనే లోపలికెళ్ళిద్దండి. మీకు కండిషన్ ట్రూ అయితేనే లోపలికెళ్ళిద్ది. ఇక్కడికొచ్చేసి దీని లోపల మనం ఏం రాయలేదు కాబట్టి ఇట్ వోంట్ గో. అదర్‌వైజ్ ఇట్ విల్ గో ఫర్ ఇన్‌సైడ్ ద లాజిక్. ఇట్ విల్ కమ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇఫ్ నేను కండిషన్ మారుస్తున్నా. ఇప్పుడేమైంది ఇది? ట్రూనా? ఫాల్సా? ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ ద ఔట్‌పుట్ ఎలా అంటే ఇఫ్ కండిషన్ ఎలా పోతుందో చూడండి మీరిప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిద్ది. ఈడకొచ్చింది. ఇందాక కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికొచ్చింది. ఈ బ్రాకెట్‌లోకొచ్చిందా లేదా చూసారా మీరు? ఇందాక ఈ బ్రాకెట్ వచ్చింది. ఈ బ్రాకెట్ ఎగ్జిక్యూట్ అయింది చూసారా? ఇప్పుడు కండిషన్ అనేది ఏంటిది ఈడ? కండిషన్ ఈజ్ ఏ ఫాల్స్. కాబట్టి నా కర్సరు ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ మూవ్ అయ్యిద్ది చూడు. అంటే ఈ యెల్లో కలర్ డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళదు. ఈ బ్రాకెట్స్ లోపలికెళ్తది. ఈ బ్రాకెట్స్ దగ్గర రాదు. ఈ బ్రాకెట్స్ దగ్గరికి ఎప్పుడొచ్చిద్ది? కండిషన్ ట్రూ అయితేనే ఈ కర్లీ బ్రాకెట్స్ దగ్గరకొచ్చిద్ది. లేదంటే కర్సర్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా కన్సోల్ అట్లా మూవ్ అయిపోయిద్ది. చూడు ఎక్కడికొచ్చేసింది ఈడకి. అంటే ఇఫ్ లోపల ఉన్న కోడ్ ఈ లోపలికెళ్ళాలి. అంటే దీని లోపలికెళ్ళాలి అంటే ఇఫ్ ఇఫ్ అనేది ఏమవ్వాలి ఆల్‌వేస్? ఏమవ్వాలి? హలో! ట్రూ అవ్వాలి.
సార్ ఇప్పుడు అలాగే ఫాల్స్ అయితే ఇప్పుడు ఓకే. కండిషన్ ట్రూ అయితే ఓకే. ట్రూ అని ప్రింట్ చేద్దాము. లేదు అంటే మనకేం ప్రింట్ చేయాలి? ఓకే. జస్ట్ అప్లికేషన్ ఇదేం ఓన్లీ సాఫ్ట్‌వేర్ పర్లేదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూనా ఫాల్స్ ఇఫ్ ఐ కమ్ టు ద హియర్ యూ కెన్ సీ అంటే ఇది ట్రూ అయితే లోపలికెళ్ళిద్ది. లేదు అంటే నేనేమంటాను, "అరే బాబు! నువ్వు ట్రూ అయితే లోపలికెళ్ళు. లేకపోతే నా దగ్గరికొచ్చేసేయి. ఫాల్స్ అయితే నా దగ్గరికొచ్చేసేయి ఇంకా." లెఫ్ట్ హ్యాండ్ ఇది ఈ కండిషన్ ఏంటిది? ఫాల్స్. యాడికొచ్చేసింది ఇప్పుడు? ఎల్స్‌లో ఉన్న ఈడకొచ్చేసి ఫాల్స్ ప్రింట్ అయ్యి అవుట్‌పుట్ షుడ్ బి ద ఫాల్స్. ఎందుకంటే వి ఆర్ ప్రింటింగ్ ద ఫాల్స్ హియర్ ఇక్కడ. అవునా కాదా? అంటే ఇఫ్ కండిషన్ ఇలా యూజ్ చేస్తాం. సార్ ఇక్కడ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూనా? ఫాల్సా? అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఓకే. ఇది ఫాల్సు. కానీ ఇది ట్రూ. కానీ మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు ఇఫ్ అనేది ట్రూ అయిందా? ఫాల్స్ అయిందా? ఫాల్స్ కాబట్టి ఇఫ్‌లోకెళ్ళిద్దా? ఎల్స్‌లోకెళ్ళిద్దా? ఆబ్వియస్లీ ఇట్ విల్ గో ఫర్ ద ఎల్స్ పార్ట్. ఓకే. రన్ చేస్తాను చూడండి కావాలంటే. ఎల్స్‌లోకి వచ్చి ఇక్కడ ఇట్ విల్ ప్రింట్ ద ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ ప్రింట్ అయ్యి చూడండి కావాలంటే. ఓకే. ఇఫ్ యూ చేంజ్ ఇట్ ద ఆర్ ఆపరేటర్. ఇఫ్ యూ చేంజ్ ఇట్ ద ఆర్ ఆపరేటర్. ఇప్పుడేమైంది మనకు అవుట్‌పుట్ అనేది? ఇది ఫాల్సు. ఇది ట్రూ. అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఫాల్సు, సెకండ్ వాల్యూ ట్రూ. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఆర్ ఆపరేటర్ మనకేమొచ్చిద్ది? అవుట్‌పుట్ షుడ్ బి ద ట్రూ. ఓకే. ఇవి మీరిప్పుడు ప్రాక్టీస్ చేస్తే రేపు నేను మనకి చెప్పా గదా! ఆ కస్టమ్ లాజిక్ అనేది. ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మీకిక్కడ అర్థం గాకపోతే, ఇది మీరు ప్రాక్టీస్ చేయకపోతే నేను రాసేటప్పుడు స్క్రిప్ట్ అర్థం గాదు. మీకు అందుకే వన్ బై వన్ క్లారిటీగా రిలేషనల్ ఆపరేటర్ ఎందుకు ఇచ్చేస్తాము, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఇచ్చేస్తాము, లాజికల్ ఆపరేటర్స్ ఎలా ఇచ్చేస్తాము మీకు క్లియర్‌గా చెప్పా. కాబట్టి ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?